బట్ అందరికీ అదే లేదు, అందరికి శ్రీనివాస్ గారిని రోజు కలవడానికి చాలా మంది కార్యకర్తలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు, వాళ్ళందరూ ఇక్కడే లంచ్ చేసి వెళ్తూ ఉంటారు. ఓకే, సో హ్యాపీగా చాలా జోష్ఫుల్ గా ఉంటున్నారు అనమాట. ఏం వండాలన్నా ఏం కావాలి ఏం తింటారు అడిగి మరీ ఉంటున్నారు అనమాట. అక్కడ చూసారా చాకులు ఫట్ 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 ఆడిస్తున్నారు, అసలు ఏం కావాలన్నా కొట్టేస్తున్నారు, వేసేస్తున్నారు, వండేస్తున్నారు. బట్ టేస్ట్ అయితే అల్టిమేట్ గా చాలా సూపర్ గా ఉంది. ఏదో ఉంది మీ హ్యాండ్ లో కన్ఫర్మ్ గా. సో టీ అయితే పెడుతున్నారు. సో ఆ దానికన్నా ముందు ఏంటి ములక్కాడ సాంబార్ యొక్క రెసిపీ ఏంటి? యాక్చువల్గా అది గారు సరదాగా నేను సాంబార్ చేస్తున్నాను. యాక్చువల్గా మా ఫ్రెండ్ వచ్చేడు సాంబార్ వీడియో తీస్తాను మేడం అంటే, సరదాగా తీయని చెప్పి సరదాగా అప్లోడ్ చేస్తున్న వీడియోని చాలా ట్రోల్స్ చేసి రీసెంట్ గా సార్ నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. ఆ రెస్టారెంట్కి వెళ్ళగానే ఆ అబ్బాయి వచ్చి, సార్ మీకు సాంబార్ తెచ్చేస్తాను సార్ అంటున్నాడు. ఎందుకు అంటే మీకు సాంబార్ అంటే ఇష్టం కదా సార్ అంటే, ఎక్కడ చూస్తూ ఉంటే మ్యామ్ యూట్యూబ్ లో చూస్తాను సార్. సార్ చూసారు ఆ వీడియో? చూస్తే కనెక్ట్ అయిపోలే వెంటనే? అలా ఏం లేదు, నవ్వుకున్నారు. ఏంటి సాంబార్ కూడా ఇంత వైరల్ అయిపోయిందని నవ్వుకున్నారు. కాంబినేషన్ బంగాళదుంప ఫ్రై ఇచ్చారా, వంకాయ ఫ్రై ఇచ్చారా? బంగాళదుంప ఫ్రై ఇచ్చారు. జనరల్ గా రెస్టారెంట్స్ కి బిర్యానీ తినడానికి లేదంటే చైనీస్ ఇవన్నీ తినడానికి వెళ్తారు, మీరు సాంబార్ తినడానికి వెళ్ళారు? లేదు, వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు. వెళ్ళిన వెంటనే సాంబార్ ఇడ్లీ తీసుకొస్తున్నారు. ఏమంటే మీకు ఇష్టం కదా సాంబార్ అంటారు. మనకి ఆప్షన్ ఇవ్వట్లేదు, వాళ్ళే తెచ్చేస్తున్నారు. సో అంత పాపులర్ అయిపోయి మీ వీడియోస్. సో ఆల్రెడీ టీ పెట్టేస్తున్నారు, పాలైతే మరిగిపోతున్నాయి. అండ్ ఇంకొక విషయం మేము బాగా గమనించింది ఏంటంటే, ఇత్తడి సామాన్లు బాగా యూజ్ చేస్తున్నారు మీరు. సో అక్కడ కూడా షోకేస్ బాగా షోకేస్ అని కదా యాక్చువల్గా రోజు యూజ్ చేసేవి. సార్కి యాక్చువల్గా అన్ని దీంట్లోనే కుకింగ్ అవి ఇష్టం. ప్లేట్స్ కూడా మాక్సిమం పంచలోహాలు అవే యూజ్ చేస్తూ ఉంటారు. కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ కదా, సో అవి నాకు అలా ఏం ఉండదు. నాకు నాన్ స్టిక్ యాక్చువల్ గా ఇష్టం, వంట ఈజీగా ఉంటుంది, కానీ నాన్ స్టిక్ లో తింటే క్యాన్సర్ వస్తుంది అది ఇదని సార్ వద్దంటారు. అది బాగా అయినప్పుడు కూడా కొంచెం అది కెమికల్ కలుస్తుంది అని అంటారు. సో ఇప్పుడు టీ ఎవరికి? మీకు, మీరు వచ్చారు. మేము వచ్చినప్పటికి మేడం వంట స్టార్ట్ చేశారు. బట్ ఈవెన్ దో మేము మిడిల్ ఆఫ్ ది లేదు, మీరు వచ్చారని ఆల్రెడీ మా మా వాచ్మ్యాన్ చెప్పాడు, అందుకని మీకోసం టీ పెట్టారు. ఎస్, సో వంట అయిపోయింది అనమాట. సో ఏం కావాలి అడిగారు, అదంతా అయిపోయింది, ఆమ్యామ్యం అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు టీ ప్రోగ్రామ్ ఉంది. బట్ టీ తాగేంత టైం అయితే ఉండదేమో. సో మీరు శ్రీనివాస్ గారికి ఇచ్చేస్తారా? సేమ్ మెథడా? సేమ్ మెథడ్ ఏమైనా మారుతుంది ఎక్స్ట్రా? ఏం లేదు, అందరికి ఒకేలా చేస్తాం. సో ఒక్కసారి మీ ఇంటిని మాకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తే. ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, అన్ని ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. అదే చెప్పాను, వర్క్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అందాక అర్జెంట్ గానీ కిచెన్ ఒకటి రెడీ చేసుకున్నాం త్వరగా. కిచెన్ అంటే మీకు చాలా ఇష్టం అని విన్నాను. కిచెన్ లోనే ఆడవాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కదా, ఎన్ని మనకి పనులు ఉన్నా సరే కుకింగ్ అని అన్ని వంటగదిలోనే కదా. సో వంటగది అంటే నాకు ఇష్టం. ఇదే మా కిచెన్ చిన్నది, అది పూజ రూమ్. చిన్నదా కిచెన్? ఓకే, సో పూజ గదిలోకి ఎంటర్ అవ్వక ముందే మనకి కొంచెం డెకరేషన్ ఏమీ లేదు. మొన్న దసరా చేశాను కదా, ఇంకంతా క్లీనింగ్ ప్రాసెస్ లో ఉంది. ఇది పూజ గది, ఇది కూడా ఇంకా అన్ఫినిష్డ్. అక్కడ అంతా అక్రిలిక్ ఫొటోస్ అవి వస్తాయి అనమాట. అందాక త్వరగా ఫినిష్ చేయాలి. దసరా గురించి కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఫుల్ కార్స్ అని అన్ని కార్లు పెడుతున్నారు, పూజ చేస్తున్నారు. సో పువ్వులు కూడా అలంకరిస్తున్నారు. అచ్చైన దసరా అంటే మాకు వీడియో కనిపించేసింది. యాక్చువల్ గా నాకు ఇప్పుడనే కాదు, నాకు పూజలు అవి చాలా ఇంట్రెస్ట్ ముందు నుంచి. నేను చాలా నోములు వ్రతాలు అన్ని కూడా చేసుకుంటాను, బాగా ఇష్టం, బాగా దేవుడిని ఎక్కువ బాగా నమ్ముతాను. యాక్చువల్గా కనిపిస్తుంది అక్కడ తోరణాలు కావచ్చు, మామిడి కొమ్మలు కావచ్చు, బాగా కనిపిస్తున్నాయి. సో చెప్పేసండి మాకు అన్ని. చెప్పడానికి ఏముంది, ఇది ఫ్రిడ్జ్. ఇది యాక్చువల్ గా నా ఫేవరెట్ ఫ్రిడ్జ్. చాలా మంది అడుగుతున్నారు నాకు వీడియోస్ లో చూసి, ఫ్రిడ్జ్ హోమ్ టూర్ లో ఫ్రిడ్జ్ చూపించండి మేడం అని. ఈసారి ఎప్పుడో హోమ్ టూర్ చేసి చూపించాలి యాక్చువల్ గా. అంటే ఇది ఫ్రిడ్జ్ టూర్, హోమ్ టూర్ లో భాగంగా ఫ్రిడ్జ్ టూర్. అండ్ ఈ లైట్స్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. యాక్చువల్ నేను ఎంటర్ అవగానే నాకు బాగా అట్రాక్ట్ చేశాను అనమాట. ఆఫ్ అయినా కూడా నాకు బాగా అట్రాక్ట్ అయ్యాయి. ఎక్కడి నుంచి తెప్పించారు? లేదా లోకల్? లేదు, లోకల్ కాదు, సార్ హైదరాబాద్ వచ్చినప్పుడు కొనుక్కున్నా యాక్చువల్గా. అక్కడి నుంచి తీసుకొచ్చారు. సో మేడం బెడ్రూమ్ కూడా ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో విత్ యాక్చువల్లీ అందాక ఒక రూమ్ రెడీ చేసుకున్నాము అంతే. ఓకే, కిచెన్ కి దగ్గరలో ఇది. ఇంకా మిగతా ఇంకా రెడీ అవుతుంది అంతే. ఇంకా అన్ని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఇదంతా ఇంకా వర్క్ అవుతుంది. ఇదంతా వర్క్ అవుతుంది. ఇది ఇంకా వర్క్ అవుతుంది కాబట్టి ఇంకా ఒక 6 months టైం పడుతుంది వర్క్ కంప్లీట్ అవడానికి. 6 months టైం పడుతుంది. సో మొత్తం కింద ఫ్లోర్ పైన అంతా కలిపి మొత్తం ఫుల్ ఫర్నిష్డ్ ఉండాలి.
సో నాకు ఈ శారీస్ చూస్తే ఒకటి గుర్తొస్తుంది మేడం, రజనీకాంత్ గారి మూవీ శివాజీ మూవీలోని ఇది నువ్వు పెళ్ళైన తర్వాత కట్టుకోవాల్సిన చీరలు, ఇవి పిల్లలు పుట్టిన తర్వాత కట్టుకోవాల్సిన చీరలు, ఆ టైప్ లో డైలాగ్ ఉంటది కదా. సో అలాగా మీకు శ్రీనివాస్ గారు అలా ఏం లేదు. యాక్చువల్గా శ్రీనివాస్ గారికి అన్ని శారీస్ ఇష్టం అనమాట. అతనికి ఆడపిల్లలు నిండుగా చీరలు కట్టుకొని ఉంటే అందంగా ఉంటారని అతనికి ఒక రకమైన ఫీలింగ్. ఓకే. సో అతనికి శారీస్ ఎక్కువ ఇష్టం. సో ఇన్ని శారీస్ లో శ్రీనివాస్ గారు మీకు ప్రెజెంట్ చేసిన శారీ ఏంటి? ఇన్ని శారీస్ లో నాకు ప్రెజెంట్ చేసిన శారీ ఇది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి. తీయండి, బయటికి తీయండి, అంతగా చూపించా, ఖచ్చితంగా చూడాల్సిందే ఆ శారీ. యాక్చువల్గా ఇది వావ్, ఈ శారీని ప్రెజెంట్ చేశారు. నాకు కూడా ఇష్టం. మీకు కూడా ఇష్టం. ఆబ్వియస్ గా శ్రీనివాస్ గారు అంటేనే మీకు ఇష్టం. ఆయన ప్రెజెంట్ చేసిన శారీ నచ్చదా చెప్పండి? సో సంక్రాంతికి ప్రెజెంట్ చేశారు. ఓకే. సో మొన్న దసరాకి లేదు లేదు, అడగలేదా? లేదు, బిజీ షెడ్యూల్ కదా, టైం కూడా లేదు షాపింగ్ కి, చాలా బిజీగా గడిచిపోయే రోజులన్నీ. సో ఇందులో మీకు నచ్చిన శారీ ఏంటి? లేదు, ఆల్మోస్ట్ నాకు అన్ని ఇష్టమే, శారీస్ అన్ని ఇష్టమే. సో అన్ని క్యారీ చేస్తారు బాగా. సో ఈ రూమ్ ని ఎలా డిజైన్ చేయాలి అంటే ఒక థీమ్ తో డిజైన్ చేయించుకుంటాం కదా మన ఇల్లు అంటే లైఫ్ లో మాకు అచీవ్మెంట్ టైప్ లో. సో ఒక థీమ్ తో డిజైన్ చేయించుకుంటాము అలా అనుకున్నాం కానీ అంత టైం మాకు దొరకలేదు యాక్చువల్ గా. బిజీగా ఎలక్షన్ టైం అవన్నీ బిజీగా గడిచిపోయి త్వరగా ఉండడానికి ఒక ప్లేస్ ఉండాలి, పార్టీ కార్యాలయం ఉండాలని త్వరగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. అందుకనే థీమ్ అంటే ఏమీ లేదు, సార్కి నచ్చినట్టు డిజైన్ చేసుకున్నాను. మీరు అనుకున్న థీమ్ ఏంటి? నేను అనుకున్న థీమ్ కూడా ఏమీ లేదు. ఇప్పుడు అనుకున్నాను లేదు, మేము థీమ్ వైజాగ్ లో ఫ్లాట్ తీసుకున్నాం, దానిలో థీమ్ ప్రకారం దాన్ని డిజైన్ అంటే బ్లాక్ అండ్ వైట్ థీమ్ అన్నా లేదంటే? నాకు యాక్చువల్ గా బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఇష్టం. ఐ నో, ఎందుకంటే బేసిక్ గా అమ్మాయిలకి బ్లాక్ అంటే మనకి కొంచెం ఇష్టపడుతూ ఉంటారు. సో అలాగా. సో ఐ వాస్ ఎ డ్రీమ్ అన్నమాట, నాకు కూడా ఆ డ్రీమ్ ఉందన్నమాట. సో మంచిగా బ్లాక్ అండ్ వైట్ దీంట్లో చేసుకోవాలని చెప్పి. యా, సో ఇదండి హ్యాపీగా మాధవి గారు మనతో మంచిగా షేర్ చేసుకున్నారు. హోమ్ టూర్స్ కావచ్చు, ఆవిడ దగ్గర ఉన్న కలెక్షన్స్ కావచ్చు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్ గా హోమ్ టూర్ చేయలేకపోయాను. బట్ అస్సలు కంబ్యాక్ ఖచ్చితంగా ఇస్తాను హోమ్ టూర్ తో. ఏమంటారు మాధురి? ఖచ్చితంగా వర్క్ అంతా అయ్యాక మీ హిట్ టీవీకి పిలిచి కంప్లీట్ గా హోమ్ టూర్ ఇస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.